అందరికీ నమస్కారం అండి. ఆ సూర్య భగవాన్ తండ్రి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు తోటకూర కూర చేశానండి. ఎక్కువ శాతం కట్టెల పొయ్యి మీదే వండుకునే అలవాటు ఉందండి. ఎప్పుడన్నా కొంచెం స్టవ్ మీద వండుకుంటా. కట్టెల పొయ్యి మీద వంటలు చాలా బాగుంటాయి కదండి. మాది పల్లెటూరే కదండి, మాకు అలవాటేనండి. ఈరోజు తోటకూర ఫ్రై చేశానండి. అంటే ఫ్రై అంటే డీప్ ఫ్రైగా ఉండదండి, కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండిద్ది కలుపుకుంటానికి మనకి అన్నంలోకి. తోటకూర బాగా టేస్ట్ రావాలి అంటే కానీ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఒక 5-6 ఎల్లుల్లిపాయలు చితగొట్టుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుండిద్దండి కూరలోకి. నూనె కూడా ఎక్కువే పట్టిద్దండి. వండేటప్పుడు చాలా ఈజీగా అనిపించిద్ది కానీ లాస్ట్లో దింపేటప్పుడు మాత్రం అది సిమ్లో పెట్టి వేగడం కొంచెం దగ్గరే ఉండి వేయించుకోవాలండి. అప్పుడు కానీ మనకి తోటకూర తినాలనిపించిద్ది. సహజంగా తోటకూర అంటే ఇష్టపడరు కదా పిల్లలు కూడా. ఒకసారి నేను వండిన విధానం ఈ కూర మాత్రం ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. అలా తోటకూర వాటర్గా ఉండంగానే మనం ఇలా తీసుకుని చేత్తో వేసుకుంటే ఆ వాటర్తోనే కూర చాలా మగ్గిద్దండి. మగ్గి టేస్ట్ వచ్చిద్ది అనమాట. మనం మామూలుగా చిల్లుగడ్డలోకి వడగొట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాటర్ అంతా పోతే ఏగిద్ది. ఏగటం వేరు, మగ్గడం వేరండి కూర. నేను అలాగే వేసానండి. ఆ వాటర్లో జాడిచ్చేసి ఇక తర్వాత కొంచెం తిప్పుకుని అటు ఇటు గళ్ళుప్పు వేసుకుంటానండి. ఎక్కువ కూరల్లో గళ్ళుప్పే వాడతామండి మేము. ఈ సాల్ట్ తక్కువ అనమాట. ఇంకా గళ్ళుప్పు కూడా వేసేసేస్తే అప్పుడు ఇంకా ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుందండి. ఇక మూత పెట్టేసేసేద్దాం. మూత పెట్టేసేసి ఇంకా మధ్యలో తిప్పుకుంటూ ఉంటామేనండి. ఇంకా నీరంతా ఇనికిపోయింది అనుకున్నప్పుడే మనం అప్పుడు కారం వేసుకోవాలండి. కారం మనకి తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటే కొంచెం తోటకూర చప్పగా ఉండిద్ది కాబట్టి తినటానికి బాగుండిద్ది. పిల్లలు కూడా ఇష్టపడతారు. మనకి అన్నంలో కూడా బాగుండిద్దండి, చపాతీలో కూడా బాగుండిద్దండి ఈ తోటకూర. ఎప్పుడన్నా నేను చపాతీ చేసినప్పుడు మా అమ్మాయి తోటకూర వేసుకుని తినిద్దండి. ఇంకా అట్లా చక్కగా సన్న సెగ మీద అలా మగ్గించుకుంటా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. నూనె ఎలా పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. బాగుందండి. చక్కగా ఈ ఎండకి స్టవ్ దగ్గర ఓకే స్ప్రెడ్డింగ్గా చెమటలు కారుకోకుండా ఓపెన్ ప్లేస్లో ఇవాళ ఈ తోటకూర ఫ్రై చేశానండి. బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి. ఉంటానండి.